శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అనంత తృతీయా వ్రతం సౌభాగ్య ఆరోగ్య ఫలప్రదాన్ని పరలోకాన అక్షయ ఫలమిచ్చినది భుక్తిముక్తిప్రదమోగ వ్రతం నాకు తెలుపమని మనవు అడగగా మత్స్యనారాయణుడు ఇట్లు చెప్పెను. పూర్వం అంధకాసుర హంతయగు పరమేశ్వరుని ఉమాదేవి అడగ కైలాస శిఖరమందాసీనుడై ఉన్న ఈశ్వరుడు ధర్మానికి అనుకూలమును లలితములో ఒక ప్రసంగముల నడుము చెప్పిన వ్రతం ఒకటి కలదు. దాన్ని చెప్పెదను వినము. ఈశ్వరుడు ఉమకు ఇట్లు చెప్పెను. నరులకు కాని నారులకు కాని అనంత పుణ్యఫలాన్నిచ్చు అత్యుత్తమమొక వ్రతం ఒకటి కలదు. అవహితురాలవై వినము. భాద్రపద వైశాఖ మాఘ మార్గశీర్ష మాసాలలో దేనియందైనా శుక్ల తృతీయ నాడు తెల్లని ఆవాలతో స్నానం చెయ్యాలి. గోరోచనం, గోమూత్రం, నల్లని ఆవు, గోమయం, పెరుగు, చందనం ఇవన్నీ కలిపిన తిలకం నుదుట ధరించాలి. ఏలాన ఈ తిలకం సదా లలితా ప్రీతికరమును సౌభాగ్య ఆరోగ్యాన్ని ఇచ్చెను. తర్వాత పట్టు వస్త్రాలు ధరించాలి. ముత్తైదువులు ఎర్రని వస్త్రములను, విధవ అయితే ఎర్రనివి కాని వస్త్రాలు, కన్యలైతే తెల్లని వస్త్రాలు ధరించవలెను. దేవిని వరుసగా పంచగవ్యాలతో కేవలం గోక్షీరములతో, తేనెతో, పన్నీటితో స్నానం చేయించాలి. తెల్లని పువ్వులతో, తెల్లని తెల్లని పువ్వులతో పూజ చేయాలి. నానావిధ ఫలములు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, బెల్లం, పాలు, నెయ్యి నివేదించాలి. పూజకు ముందే ఆయా దేవతలను కూర్చుండబెట్టవలసిన విధానముల స్థానములు ఏవి అనగా, మొదట కుంకుమతో 12 రేకుల నడుమ దుద్దుకల పద్మం ముగ్గుగా వెయ్యాలి. దానిపై తూర్పున గౌరిని, అపర్ణను, దక్షిణాన భవానిని, రుద్రాణిని, పడమట సౌమ్యను, మదనవాసిని, వాయవ్యాన పాటలను, ఉగ్రను, ఉత్తరమున ఉమాసాధ్య, సత్య, శుభ, సౌమ్య, మంగళ, కుముద సతీదేవులను, నడుమ కర్ణికపై రుద్రుని స్థాపించాలి. అట్లు నిలుపునప్పుడు వారిపై కుసుమాలను, అక్షతలను ఉంచి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటూ నమస్కరిస్తూ ఉండాలి. ఇట్లు మొదట ఆవాహనం, తర్వాత పైన చెప్పినట్లు పూజనము, నివేదనము అయిన తర్వాత మంగళవాద్యాలు మోగుచుండ ముత్తైదువులను రావించి ఎర్రని వస్త్రాలతో, ఎర్రని పూలతో, ఎర్రని గంధద్రవ్యాలతో వారిని పూజించాలి. సింధూర, కుంకుమ, కుసుమ చూర్ణములతో స్నానం చేయించాలని శాస్త్రాన చెప్పబడి ఉంది. కావున వారి శిరస్సుపై సింధూరమును, కుంకుమను వేయాలి. తనకు మంత్రోపదేశం చేసిన గురుని కూడా యత్నపూర్వకంగా పూజించాలి. గురువుకు అర్చన చేసిన సమస్త క్రియలు సఫలమగును. భాద్రపదాదిగా 12 మాసములందు పూజకు పుష్పములు, ఉపవాసం నాడు ఆహారంగా తీసుకొనవలసిన ద్రవ్యము, దాన సమయాన్ని చెప్పు మంత్రము వేరువేరుగా ఉండును. ప్రతి మాస శుక్లపక్ష తృతీయ తిథి నాడు బ్రాహ్మణ దంపతులను భక్తితో వస్త్ర పుష్ప గంధంతో అర్చించాలి. పురుషులకు పచ్చని వస్త్రం ఇయ్యవలెను. పురుషులకు ధోవతి ఉత్తరీయం కానీ, 2 ధోవతులు కానీ, స్త్రీలకు చీరను, రవికగుడ్డను ఇట్లెవరికైనా 2 వస్త్రములు ఇయ్యాలి. స్త్రీలకు బొబ్బరలు, జాజికాయ, లవణము, చెరకుగడ, బెల్లమును, పురుషులకు ఈ పదార్థములతో పాటు బంగారు కలవ పువ్వును కూడా ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడు, శయనం మొదలైనవి ఇచ్చినప్పుడు దేవి పరమేశ్వరుడు ఎన్నడను నిన్ను విడవక సుఖింపచేయుచున్నట్లే నీవును నన్ను సంసార సాగరం నుండి తరింపచేసి సుఖింపచేయము అని ప్రార్థించాలి. వ్రతం ఇట్లా 12 మాసములు జరిగి ముగిసిన తర్వాత మంచపు పరుపు మొదలైన బంగారు కమలంతో కూడా విప్ర దంపతులకు ఇవ్వాలి. ఇది కాక ప్రతి మాసం నన్ను విప్ర దంపతులను యథాశక్తిగా 24 మందిని కానీ, 12 మందిని కానీ, 8 మందిని కానీ, 6 మందిని కానీ అర్చించాలి. వారికి పుష్పగంధ తాంబూల దక్షిణాధికం ఇయ్యాలి. ఇట్లు అర్చించినప్పుడు మొదట తన గురుని, పిమ్మట మిగిలిన వారిని అర్చించాలి. దేవి ఈ చెప్పిన అనంత తృతీయా వ్రతం సదా అనంత ఫలప్రదం, సర్వపాపహరం, సౌభాగ్య ఆరోగ్య వృద్ధికరం. దీన్ని స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా చేయవచ్చు. కానీ తనకు శక్తి ఉన్నంతలో ధనమున లోభం చూపరాదు. చూపితే అధపతితులగుదురు. ఈ వ్రతం చేయుట స్త్రీ, గర్భిణి, రోగిణి, కుమారి అయినను చేయవచ్చు. పగలే కాదు, రాత్రి ప్రదోషకాలమున రాత్రి ఎక్కువ గడవకుండా చేయవచ్చు. ప్రసవించుట మొదలైన కారణాలచే అశుచిత్వం వచ్చినప్పుడు శుద్ధి అయిన తర్వాత చెయ్యాలి. అనంత ఫలప్రదమగు ఈ అనంత తృతీయా వ్రతం ఆచరించిన వాడు కల్పకోటి శతముల పాటు శివలోకంను సుఖించును. ధనం లేనివాడు 3 సంవత్సరాలు మాత్రమైనా ఆయా మాస శుక్ల తృతీయ నాడు ఉపవాసం ఉండి పువ్వులతో, మంత్రములతో యథాశక్తిగా దొరికిన ద్రవ్య నివేదనంతో ఈ వ్రతం జరిపితే సమగ్ర ఫలమును పొందును. దీన్ని కన్య కానీ, విధవ కానీ చేసినను గౌరీ కృపచే వ్రతం ఫలించును. దీన్ని చదివినా, విన్నా ఉత్తమ జ్ఞానం, శివలోక ప్రాప్తి,
అచట కిన్నరాది దేవగణములచే పూజలు లభించును. రసకళ్యాణ తృతీయా వ్రతం. ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను. పాపనాశకమగు మరొక తృతీయా వ్రతం తెలిపెదను. రసకళ్యాణిని తృతీయా వ్రతం అని పురాణములందు దీనికి పేరు. మాఘశుక్ల తృతీయా తిథి నాడు ఉదయాన ఆవు పాలతోనూ నువ్వులతోనూ స్నానం చేయవలను. దేవిని తేనెతో, చెరుకు రసంతో, పన్నీటితో స్నానమాడించి కుంకుమతో పూజించాలి. పూజను పాదాది శిరోంతంగా మొదట కుడి అవయవాలను, తర్వాత ఎడమ అవయవాలను పూజించాలి. భవాని, కామిని, వాసుదేవి, జగత్శ్రీ, ఆనందానంద, సుభద్ర శబ్దవాచురాలకు దేవికి నమస్కారం అని ఇట్లు యథావిధిగా దేవిని పూజించి విప్రదంపతులను ఆదరించాలి. మత్సరం మొదలగు భావవికారం లేవియో లేకుండా చిత్తశుద్ధితో వారికి మధురములకు అన్నపానీయాలు, లడ్డూలు, ఉదక కలశములు, 2 తెల్లని వస్త్రాలు ఇయ్యాలి. బంగారు కమలాన్ని, గంధమాల్యాలను అర్పించి అర్చించాలి. దానం ఇచ్చినప్పుడు కుముదా ప్రియతాం అనే మంత్రం చెప్పాలి. లవణ వ్రతమును పాటించవలను. ఈ విధానంతో దేవిని ప్రతి మాసము అర్చించుచుండవలను. ఆయా మాసములందు విడవవలసిన ఆహారంలో మాఘమున లవణము, పాల్గొనమున బెల్లము, చైత్రమున తవరాజమును, వైశాఖమున తేనెను, జ్యేష్టమున పానకమును, ఆషాఢమున జీలకర్రను, శ్రావణమున పాలను, భాద్రపదాన పెరుగును, ఆశ్వయుజాన నీతిని, కార్తీకమున పుట్టతేనెను, మార్గశిరమున ధనియాలను, పుష్యమున చక్కెరను విడవబడెను. వ్రత విధాన పూజ కాగానే ప్రతి మాసమునను నిండుకరముగా గరిగ అనేడు ఒక విధమైన మట్టి పాత్ర, భక్షపాత్రమున ఆనాటి సాయం సంధ్యాకాలమున దానమియ్యాలి. ఎట్లనగా కరకమ్మపై భక్షపాత్రను ఉంచాలి. ఆ భక్షపాత్ర ఎందు మాఘమాసాన లడ్డూలు, పాల్గొనాన శోకవర్తలు, చైత్రమున సంయావము, గోధుమ రవ్వను పాలతో చక్కెరతో ఉడికించిన వంటకం, వైశాఖాన పూరీలు, జ్యేష్ఠాన ఘాటికలు, ఆషాఢాన ఘృతపూర్వము, బాదుషా అని ఈనాటి పేరు, శ్రావణమున బూరెలు, భాద్రపదాన మండిగలు, గోధుమతో చేయు పిండి వంటలు, ఆశ్వయుజాన పాలు, కార్తీకాన ఆకుకూర, మార్గశిరమున పెరుగన్నం, పుష్యమున శోకం లేని ఇండు అను వంటకం ఇవి నింపాలి. వీటిలో శోకవర్తికలు, శోకము, ఇండు, ఘాటికలు అనేవి ఈనాడు అంతగా తెలియనివి. పెద్దల వలన తెలుసుకొనవలని తెలియనిచో వీటికి మారుగా మరేదైనా మధుర పదార్థం ఉండవచ్చును. దానం ఇచ్చినప్పుడు మాఘమున కుముదా ప్రియతాం, పాల్గొనమున మాలతీ ప్రియతాం, చైత్రమున గౌరీ ప్రియతాం, వైశాఖమున రంభీ ప్రియతాం, జ్యేష్టమున భద్రా ప్రియతాం, ఆషాఢమున జయా ప్రియతాం, శ్రావణమున శివా ప్రియతాం, భాద్రపదమున ఉమా ప్రియతాం, ఆశ్వయుజాన రతి ప్రియతాం, కార్తీకమున సతీ ప్రియతాం, మార్గశిరమున మంగళా ప్రియతాం, పుష్యమున రతిలాలసా ప్రియతాం అను మంత్రం చెప్పాలి. అన్ని మాసములందు వ్రత దినమున పంచగవ్యం ఆహారంగా ఉపవాసం ఉండవలను. శక్తి లేనివారు పగలు ఉపవసించి సనక్తమున భుజించవచ్చు. ఇట్లు మాఘమాసం మొదలు పుష్యమాసం వరకు చేసిన తర్వాత మరలా మాఘమాసం రాగానే ఈ చెప్పబో విధమున దానం చెయ్యాలి. బొటనవేలి పరిమాణంతో బంగారు గౌరి ప్రతిమ చేయించాలి. దానికి పంచరత్నాలు తాపటం చేయాలి. జపమాలయో కమండలవును ప్రతిమకు చేతియందుండాలి. చతుర్భుజంలో శిరమున చంద్రరేఖ, తెల్లని వస్త్రపు మేలిముసుగు ఉండాలి. కరకపాత్రలో చక్కెర పోసి పాత్ర పైభాగాన ఈ గౌరీ ప్రతిమ ఉంచాలి. అట్లే గోమిథున ప్రతిమను తెల్లని రంగుతో చేయించి బంగారు అలంకారాలు తెల్లని వస్త్రపు పై కప్పడంతో చేయవలను. వస్త్రములను, పాత్రములను వీటికి తోడుగా చేర్చాలి. ఇవన్నీ భవానీ ప్రియతాం అను మంత్రంతో ఆచార్యునికి దానం చెయ్యాలి. ఈ విధానంతో ఈ రసకళ్యాణి తృతీయ వ్రతం చేయవాడు తత్క్షణమున సర్వపాపముల నుండి ముక్తుడగును. 9000 అర్బుదములు సంవత్సరముల కాలం ఏ దుఃఖములు ఎరుగక సుఖించును. 1000 అగ్నిష్టోమముల వలన కలుగు ఫలమునందును స్త్రీలలో కూడా కన్య కాని, సువాసిని కాని, విధవ కాని, అమాయకురాలు కాని ఎవరు చేసినను ఇంత ఫలమును పొంది సౌభాగ్య ఆరోగ్య సంపన్న అయి గౌరీలోకమున ఆదరపాత్ర అయి సుఖించును. దీన్ని చదివిన సకల కలశముక్తుడై గౌరీలోకం చేరును, ఉత్తమ జ్ఞానం పొందును. ఆర్ద్రానంద తృతీయా వ్రతం. ఈశ్వరుడు గౌరికి ఇట్లా చెప్పెను. ఇట్టిది ఏ పాపనాశనయగు మరియొక తృతీయా వ్రతం చెప్పెదను. దీనికి లోకమున ఆర్ద్రానందక తృతీయా వ్రతమని ప్రసిద్ధి. శుక్లపక్షమున తదియనాడు ఆషాఢద్వయం కానీ రోహిణి మాఘ హస్తమాల నక్షత్రములలో ఏదైనా కానీ ఉన్న దినమున యజమానుడు దర్భలతో పవిత్రమైన సుగంధ జలంతో స్నానమాడాలి. తెల్లని వస్త్రములను, తెల్లని పుష్పములను, తెల్లని సుగంధపు పూతలను దాల్చవలను. భవానీ మహాదేవులను మహాసనమున నిలిపి సుగంధవంతములకు తెల్లని పువ్వులతో పూజించాలి.
ఇట్లు పార్వతీ పరమేశ్వరులను యథావిధిగా పూజించి మరలా వారి ముందు ముగ్గుపొడితో పద్మములు, కలువలు, శంఖచక్రములు, కడియములు, శంఖచక్రములు, చామరములు, అంకుశములు ముగ్గులు వెయ్యాలి. అచ్చటి భూమిపై ఎన్ని ముగ్గు ధూళి కణములు పడనో అన్ని వేల ఏండ్లు యజమానుడు శివలోకమున ఆదరపాత్రుడై ఉండను. తర్వాత అచ్చట బ్రాహ్మణునికి యథాశక్తిగా 4 నేతి పాత్రలను, అన్న పానీయాలను, బంగారమును, కరకపై 4 సక్తు పాత్రలను, 4 తిల పాత్రలను కూడా ఉంచి అవియు దానమియ్యాలి. ఇట్లా 4 మాసంలో ప్రతి శుక్లపక్షమందు చేయిచుండవలను. మార్గశిరం మొదలు కార్తీక మాసం వరకు 12 మాసాలలో వరుసగా ఈ మంచి గంధం వేసిన నీరు, పుష్పజలము, నల్లపొడి కలిపిన నీరు, వట్టివేళ్లు వేసిన నీరు, ఎవల పొడి వేసిన నీరు, నువ్వులు వేసిన నీరు ఆ వ్రత దినములందు 2 పక్షములలో దేనియందైనను ఆహారంగా ఉపవసించాలి. వ్రతానికి శుక్లపక్షమే చాలా మంచిది. దానకాలాన ఇప్పుడు గౌరి నా యందు ప్రీతురాలై మంగళ శుభకరురాలు, పాపనాశనమును, లలిత సౌభాగ్యమును, భవానీ సర్వసిద్ధులను కలిగించుగాక అను అర్థమిచ్చు మంత్రం చెప్పాలి. ఇట్లు సంవత్సరం అయిన తర్వాత లవణము, కుంకుమ పువ్వు, చందనము, నేత్రపటము, బంగారు తామర పువ్వు, చెరుకుగడ, పండ్లు, ఉమామహేశ్వర ప్రతిమ, పరుపులతోనూ ఇతర పరికరములతోనూ కూడిన మంచము బ్రాహ్మణ దంపతులకు గౌరీమే ప్రియతాం అను మంత్రంతో దానం చెయ్యాలి. ఈ ఆర్ద్రానందకర తృతీయా వ్రతం పాపనాశకం. దీని యందు ఉపవాసంతో వ్రతం చేసిన వారు ఇహలోకమున ధన సంపత్తి, ఆయురారోగ్య సంతతి, పరమానందములో పొంది శోకరహితులై పరమున శంభులోకం పొందుదురు. దీన్ని విన్నను, చదివినను, ఆచరించినను సువాసినియు, కన్యయు, విధవయు అయినను దేవి అనుగ్రహ పాత్రమై ఈ చెప్పిన ఫలమునందును ప్రతి పక్షమందును మంత్రార్చన విధానం అనుసరించి ఉపవసించి వ్రతం చేసిన వారు పునరావృత్తి రహితమగు రుద్రాణి లోకం పొందుదురు. ఇంద్రలోకమును 30,000 సంవత్సరములు గంధర్వులచే పూజించబడుదురు. ఓం శాంతి శాంతి శాంతి.